దేని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇశ్రాయేలు దేశం గురించి. జాగ్రత్తగా జరిగిన సంఘటన 1976వ సంవత్సరంలో జూలై నెలలో ఇశ్రాయేలు దేశం యొక్క సైనికులు యుగండా అనే దేశములో ఎయిర్పోర్ట్లోకి దిగారండి. ఎంటబుల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉగ్రవాదులు కొంతమంది ఇశ్రాయేలీల్ని చెరపట్టుకున్నారు. బందీలుగా బంధించి చంపేయడానికి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా షట్ డౌన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి యూదులు, దేవుని బిడ్డలు, వారి సైన్యం చూడండి, వాళ్ళ తెలివితేటలో లేకపోతే దేవుడే వాళ్ళ పక్షంగా ఉన్నందుకో వాళ్ళు ఏం చేసినా కూడా శత్రువుకు దొరకరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉగండా దేశంలోకి వాళ్ళ ఫ్లైట్ వెళ్ళింది, వాళ్ళ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగింది. ఆ ఫ్లైట్లోంచి దిగి వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు తుపాకులు పట్టుకుని. కానీ ఎప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. అంటే కంటికి కనపడలేదా? వాళ్ళు ఏమన్నా దెయ్యాల కింద, ఆత్మల కింద లేదు, మనుషుల తుపాకులు పట్టుకుని వెళ్ళారండి. వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎక్కడైతే ఈ యూతుల్ని చెరపట్టుకున్నారో ఆ ఉగ్రవాదులు, ఆ టెర్రరిస్టులు, అక్కడికి వెళ్ళి ఒక హిబ్రూ మాట మాట్లాడారు. ఏమన్నారు తెలుసు హిబ్రూ భాషలో? గెట్ డౌన్, క్రౌల్, మీరు కిందకి నేలకు వంగి రాకండి అన్నారు. చూడండి, యుగండ దేశంలో ఎవరికి హిబ్రూ భాష వస్తుంది? ఎవరికి హిబ్రూ భాష వస్తుంది? ఎవరికి రాదు. అక్కడ యూదులు ఎవరైతే చెరపట్టబడ్డారో వాళ్ళకి వచ్చింది. వాళ్ళలో ఈ హిబ్రూ భాష అర్థం వెంటనే కిందకి వంగిపోయారు, ప్రాకుతున్నారు. నిలబడిన వాళ్ళందరినీ పిచ్చుకులు కాల్చినట్టుగా కాల్చిపడేస్తారు. అంతే. శత్రులందరూ ఏమైపోయారండి? క్షణాల్లో హతమైపోయారు. వాళ్ళ ఆ యూదుల్ని తీసుకుని ఫ్లైట్లో ఎక్కించుకుని నిమిషాల్లో ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసారు. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ఆ దేశాన్ని కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్.